వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంట వీడియో అండి. ఈరోజు నాటుకోడిని తీసుకొచ్చండి. ఇది మనం స్టవ్ మీద కొంచెం కాల్చుకుని పసుపు వేసి కడిగి కట్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. మీరు అలాగే అక్కడ తోలు పిచ్చేసి పచ్చిది కట్ చేస్తే బాగోదు. ఇదండి కాల్చాము స్టవ్ మీద, ఇంకా పసుపు రాసి మనం కట్ చేసుకుంటే మీడియంగా ఉన్నదండి. చిన్న కోడిని తీసుకోవాలి, మరీ పెద్దది తీసుకుంటే బాగోదు. నాటుకోడి అంటేనే ఫ్లెష్ తక్కువ ఉంటుందండి మనకి. మనం వచ్చేసి మీడియం కోడిని తీసుకున్నాం అనుకోండి, కూర లేతగా ఉంటే తినమలుతుంది. ఎంత లేతదైనా మీరు కుక్కర్లో అల్లం వెల్లిపేసి ఒక 4 విజిల్ ఉడికించి అప్పుడు వండుకుంటే బాగుంటుందండి. నేనైతే దీన్ని వచ్చేసి మనం కట్ చేసుకుంటే కడగక్కర్లేదు, లోపల పొట్ట మాత్రం సపరేట్ తీసి మనం వండేసుకోవచ్చండి. షాప్లో అయితే మాత్రం కంపల్సరీ కడుక్కోవాలి. ఇది కాళ్ళు కట్ చేసి పారేయాలి. ఇదండి మా వారు చేస్తారు, అది ఆయనకి తెలుసు. నేనైతే ఈ అల్లం వెల్లిపేసి ఉడికిచ్చేసండి. నేను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తాలింపులు వేస్తాను. తర్వాత దాంట్లో పసుపు ఉప్పు అనేసి ఉడికిచ్చిన కూర వేసి కారం వేస్తాను. తర్వాత పొడి మసాలా వేస్తాను. పొడి మసాలా అంటే మిరియాలు, ధనియాలు, లవంగ పట్ట అన్నీ వేయించి పెట్టుకుని బాటిల్లో పెట్టుకుంటాను, గసగసాలు. ఆ పౌడర్ వేస్తాం. ఇది కొంచెం పులుసుగా వండితేనే నాటుకోడి బాగుంటుంది. ఫ్రై అంటే దీంట్లో తినడానికి ఏం ఫ్లెష్ ఏమి తక్కువగా ఉంటుంది కాబట్టి నాటుకోడి పులుసు వండితేనే బాగుంటుంది. ఇదండి ఈరోజు మా టిఫిన్ వచ్చి పెసరట్టు, ఎగ్స్ ఉడికేసాను. పెసరపప్పు పొట్టు తీయకుండా ఉడికేసి ఇది ఇదేండి నానబోసింది. అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి పట్టి దోశ అండి, చాలా పచ్చడి. ఇంకా కొంచెం పప్పు ఉంచాను. మా బుడ్డోడు ఏమైనా తింటారంటే ఇంకేంటి కారం లేకుండా ఉప్పు వేసి పట్టి వాడికి దోశ వేస్తా. టిఫిన్లు అయిపోయినాయండి. ఇంకా ఇదే వంట వేసుకుంటే ఎండ మండిపోతుందండి.